హరీశ్వర గారు మాట్లాడండి. మాట్లాడండి. మాట్లాడతారు సార్. ఒకటి సార్, మీరు కూడా సభా సాంప్రదాయాన్ని గమనించాలి. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ఇంత డిస్టర్బెన్స్ ఉంటే కష్టము. ఎప్పుడైనా ఒక మంత్రి ఇంటర్వ్యూర్ అవుతారు కానీ ఇంకో పార్టీ ఇంటర్వ్యూ కొత్త సాంప్రదాయాన్ని సభలో తెచ్చారు. ఐఎమ్ సారీ. ఇకపోతే అధ్యక్ష, ఎస్ ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్ సార్, డోంట్ వరీ సార్, ఐ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సరే, జూపల్లి కృష్ణారావు గారికి చెప్తా, తర్వాత సీఎం గారికి చెప్తా, తర్వాత పొంగులేటి చెప్తా. అధ్యక్ష, జూపల్లి గారు ఏమన్నారు, ఎట్లా వచ్చినాయి నీళ్లు అన్నారు అంటూ ఒక మాట. ఏమండి మీ సభ్యులు కూడా మీరు మాట్లాడండి. అయితే జూపల్లి గారు మాట్లాడుతూ ఏమన్నారు, తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ అంతా 20-30 కిలోమీటర్లే ఉంటుంది అన్నారు. పాపం వారికి ఐడియా ఉండకపోవచ్చు. తమ్మిడిహట్టి అన్ని చెప్తాను రండి, నాకు టైం ఇప్పి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్లు. ఇట్ ఈస్ నాట్ 30 కిలోమీటర్స్. నంబర్ 1. నంబర్ 2, నీళ్ళు ఎట్లొస్తాయి? మహారాష్ట్ర టెరిటరీ నుంచి ఉన్న క్యాచ్మెంట్, తర్వాత తెలంగాణ నుంచి ఉన్న క్యాచ్మెంట్ చదివి వినిపిస్తా, రాసుకోండి. మహారాష్ట్ర నుంచి చాంకేరి వాగు, మట్టాపూర్ వాగు, ఆహిరి వాగు, అబెనపల్లి వాగు, కొల్లపల్లి వాగు, వట్రాల్ వాగు, లంకచెరు వాగు, పోచంపల్లి వాగు, వయంపల్లి వాగు, మేడారం వాగు, కృష్ణాపూర్ వాగు, పెంటిపాక వాగు, తుమ్మాపూర్ వాగు, ఆపెట్ట వాగు, వడ్డెం వాగు, కుకట్పల్లి వాగు. ఇవి 16 వాగులు మహారాష్ట్ర నుంచి వస్తాయి. ఇక తెలంగాణ నుంచి రైట్ సైడ్, తెలంగాణ నుంచి పెద్దవాగు, ఎర్రవాగు, నీల్వాయి వాగు, వట్టివాగు, చెల్మెడవాగు, గొల్లవాగు, ర్యాలివాగు, జైపూర్ వాగు. ఈ అన్ని వాగులు కలిపి 120 టీఎంసీలు అదనంగా మేడిగడ్డ దగ్గర రావడం జరుగుతుంది. రైట్. ఇక నెక్స్ట్ స్పీకర్ సార్, ప్లీజ్ స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ప్లీజ్ మాట్లాడియండి దయచేసి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ మాట్లాడదాం. సో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్టు నాకు చదివి వినిపించారు. థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు. అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్స్ లో ఏమున్నది, అసలు ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చెప్పింది, ఎక్స్పర్ట్ కమిటీ మాట మేం పట్టించుకోలేదా, ఘోష్ కమిషన్ పట్టించుకోలేదా, ఒకసారి మాట్లాడుకుందాం. ఐ విల్ గివ్ యూ ద ఎగ్జాంపుల్స్, డోంట్ వరీ. అధ్యక్ష, ఇది ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉంది. అయితే ఎక్స్పర్ట్ కమిటీని ఏమడిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు? మేము అడిగింది మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీళ్లు తీసుకుపోవడానికి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వమని అడిగాం. పేజ్ నంబర్ 6, paragraph 3, barrage site on main river Godavari near Medigadda, Mahadevpur, Mandal, Karimnagar Jilla. The Honorable Chief Minister has ordered the Irrigation Department to explore the possibilities of construction of barrage on Godavari River near Medigadda, Mahadevpur to store 5 TMC of water in river margin and to examine whether 160 TMC water can be directly lifted to taken to Midmaner. మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవడానికి పాసిబిలిటీ ఉందా పరిశీలించండి. The site of barrage was examined during the aerial survey and proposed site for construction of barrage is feasible in view of less width of Godavari River. As per topo study, the FRL of the barrage can be fixed at about 105 meters without submerging Patta lands in Maharashtra site. మేడిగడ్డ ఫీజిబుల్, మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు బ్యారేజ్ కట్టొచ్చు అని ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ఇది. అయితే ఇందులో వాళ్ళు ఏమన్నారంటే, డైరెక్ట్ గా ద ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ టనల్ అండ్ గ్రావిటీ కెనాల్ ఆర్ పాసింగ్ త్రూ కోల్ బెల్ట్, తాడిచెర్ల కోల్ బ్లాక్, సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్. డ్యూ టు ద presence of coal belt area in the alignment, execution of either tunnels or gravity canals may not be possible అని ఏమన్నారు. మేడిగడ్డ ఫీజబులే కానీ మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదని రిపోర్ట్ చెప్పింది. అయితే అధ్యక్ష, ఇంట్రెస్టింగ్ పాయింట్ నౌ ఐఎమ్ కమింగ్ టు ద క్రక్స్. ఇదే ఎక్స్పర్ట్స్ కమిటీని ఘోష్ కమిషన్ కూడా పిలిచింది. ఘోష్ కమిషన్ వాళ్ళను అడిగింది, మీరు ఏం చెప్పింది అన్నాడు ఎక్స్పర్ట్ కమిటీ అని ఈ రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచింది. ఈ రిటైర్డ్ ఇంజనీర్లు ఘోష్ కమిషన్ ముందు పోయి చెప్తే, మీరు మాట చెప్పడం కాదు వ్రాతపూర్వకంగా ఇవ్వమంటే
ఇది ఘోష్ కమిషన్ కు వ్రాతపూర్వకంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన కాపీ. ఇది నేను ఘోష్ కమిషన్ కు లెటర్ పెట్టి ఐ వాంట్ ద కాపీ అంటే ఘోష్ కమిషన్ నా పేరు మీద రాసి పంపిన అఫిడవిట్. దిస్ ఇస్ అఫిడవిట్. ఇందులో ఏముందో ఒకసారి చదివి వినిపిస్తా. ఏం చెప్పిండ్రు వాళ్ళు? ఘోష్ కమిషన్ కి ఏం చెప్పిందంటే పేజ్ నంబర్ 5, ఈ సంతకాలు కూడా ఉన్నాయి పేజీకి. ఇందులో ఏమన్నారు? ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7/4/2015 on barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmane reservoir is not desirable due to prohibitive cost and time consumption and also has to pass through coal belt. అంటే ఫస్ట్ రిపోర్ట్ లో చెప్పిన విషయమే ఘోష్ కమిషన్ కూడా సెకండ్ రిపోర్ట్ లో కూడా చెప్పారు. చెప్తూ నెక్స్ట్ పేరా, ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్ Government of Telangana has dropped the proposal of taking water directly from Medigadda barrage to Midmane reservoir and is now being taken to Sripada Sagar project following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 1 to 5 packages approved by erstwhile state of Andhra Pradesh. మా సూచన మేరకే డైరెక్ట్ తీసుకుపోవడం మానుకొని గోదావరి నదిని ఉపయోగించి నీళ్లు తీసుకుపోతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా అధ్యక్ష, ఇదే రిపోర్ట్లో చాలా స్పష్టంగా వాళ్ళు ఏమన్నారంటే, ఇది పేజ్ 4, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్హుడ్ ఇన్ ద ఇయర్ 2 June 2014, డైరెక్టర్ CWC Pramod Narayan letter 4/3/2015 addressed to CE Pranahita clarified that water availability at barrage location is about 165 TMC dependability, which includes perceived utilization of upper state 63 TMC, ఉండేది 102 మాత్రమే అని చెప్పారు. చెప్తూ ఘోష్ కమిషన్ కింద చాలా స్పష్టంగా ఏం రాసిందంటే, మా ఆలోచన మేరకు మా సూచన మేరకే అన్నారం, సుందిల్లా మరో 2 బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా గోదావరి నీళ్లు తేవడం జరిగిందని ఘోష్ కమిషన్ కు చాలా స్పష్టంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక. ఇప్పుడు చెప్పండి, ఘోష్ పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను? మేము పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను?